హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సినవి ఇంకా మగ్గం వర్క్లో బేసిక్ చైన్ స్టిచ్ చెప్పబోతున్నాను. ఫస్ట్లీ వచ్చేసి మనకి నీడిల్స్ కావాలండి. ఈ నీడిల్స్ మనకి చాలా నెంబర్స్లోనే ఉంటాయి, కానీ మనకి ఫస్ట్ నేర్చుకోవడానికి 14 నెంబర్ నీడిల్ సరిపోతుంది. ఇది నేను తులిపి బ్రాండ్ నుంచి తీసుకున్నాను. బయట ఎక్కడైనా ఈజీగా మీకు దొరికేస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇది సిల్క్ థ్రెడ్ అండి. ఈ సిల్క్ థ్రెడ్స్ మనం మామూలుగా మీరు చూస్తే మగ్గం వర్క్ అనేది సిల్క్ థ్రెడ్స్తోనే చేసి ఉంటుంది. కాకపోతే మీరు ఫస్ట్ స్టార్టింగే సిల్క్ థ్రెడ్ చేశారు అని అంటే మీకు పోగులది పడిపోయి వెంటనే దారం కట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం మామూలుగా టైలరింగ్కి యూజ్ చేసే నార్మల్ థ్రెడ్ యూజ్ చేయండి. ఇది వచ్చేసి జరీ థ్రెడ్ అండి. దీంట్లో చాలా నెంబర్స్ ఉంటుంది. వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా చాలా డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఇంకోటి మనకి సిజర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకోవటానికి క్లాత్ కావాలండి. దీంట్లో మనకి హాఫ్ పట్టు క్లాత్ ఇది వచ్చి మనకి 250 పడుతుంది మీటర్ వచ్చేసి. ఇలా కాకుండా మీరు నార్మల్గా ఇంట్లో ఉండే ప్లెయిన్ లైనింగ్ క్లాత్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. నేను వచ్చేసి నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి దీంట్లో చెప్తున్నాను. దీనికి మీకు బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు బాగా విజిబుల్ కనిపించడానికి నేను వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇది 14 నెంబర్ నీడిల్ తీసుకుని మనకి నార్మల్గా మీరు నీడిల్తో చేశారంటే అది జారిపోతూ ఉంటుంది. మనకి గ్రిప్ సరిగ్గా రావడానికి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అది థ్రెడ్ అనేది మనం చుట్టుకోవాలి. మీరు నార్మల్గా అలా చుట్టుకుని ఉంచారంటే మీకు చూపించిన విధంగా అది ఊడిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి టైలరింగ్కి యూజ్ చేసే మనకి పైపింగ్ థ్రెడ్ అండి. ఇది నార్మల్గా కూడా మనకి మగ్గంలో యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు దీనికి గ్రిప్ అనేది రావటానికి మనం గమ్ వేసి దానికి పైపింగ్ థ్రెడ్ని నేను వీడియోలో మీకు వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎలాగ పెట్టుకోవాలనేది. గమ్ము వేసి ఈ చివరగా కొంచెమే వేయండి. మీరు మొత్తం గమ్ముతో వేశారు అని అంటే అది ఈజీగా మీకు మనం యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుంది. అలా అని మీరు అంటించకుండా ఫుల్ ముళ్ళు వేసుకుంటూ వెళ్తే మనకి గ్రిప్ అనేది రాదండి. నేను చూపిస్తున్న విధంగా కొంచెమే గమ్ యూజ్ చేసి చివర ఒకటి మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా పెట్టి నేను చూపిస్తున్న విధంగా మీరు రౌండ్ చేసుకుంటూ మీరు అది చేసేటప్పుడు కూడా మీరు చాలా టైట్గా చేసుకోవాలండి. ఎందుకంటే మనం మ్యాక్సిమం నేర్చుకునేదంతా ఈ నీడిల్లోనే ఉంటుంది. ఇలా టైట్గా లాక్కోవాలి మీరు మొత్తం అంతా. మనకి ఎక్కడ దాకా అయితే మనకి నెంబర్ నేను మీకు ఇందాక చూపించాను కదా, నెంబర్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా అది అలాగే చుట్టుకుని సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ముడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా నేను ఎలా వేసానో సేమ్ అలాగే మీరు వేసుకోవాలి. ఇంకొకటి మీరు ఏది చేసినా అక్కడ టైట్గా చేయాలండి. లేదు అంటే పైపింగ్ థ్రెడ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తూ ఉంటుంది. మీకోసం మళ్ళీ నేను ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను. ఇలా ముడి వేసుకుని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవ్వడానికి మనకి మినిమం ఒక 30 మినిట్స్ టైం పడుతుందండి. ఇది పక్కన పెట్టేసుకుని ఈలోపు నేను ఫ్రేమ్స్ గురించి చెప్తాను మీకు. ఇవి వచ్చేసి మనకి మగ్గం వర్క్లో యూజ్ చేసే ఫ్రేమ్స్ అండి. యాక్చువల్గా మనం మగ్గం వర్క్ చేసుకోవడానికి చాలా స్టాండ్స్ అవి ఉంటాయి, కానీ మీరు స్టార్టింగ్ మనం ఇంట్లో నేర్చుకోవడానికి ఇవైతే సరిపోతాయి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే ఈ ఫ్రేమ్లో చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి మీకు 16 ఇంచెస్ లెంత్ది. ఇది మనకి బయట ఈజీగా మనకి 80 రూపీస్ 90 రూపీస్కి ఈజీగా మనకి అవైలబుల్ ఉంటుంది. నేను వచ్చేసి ఈ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద మీకు చెప్పబోతున్నాను. మీకు ఈజీగా కనిపించడానికి ఉంటుందని నేను బ్లాక్ కలర్ ప్రిఫర్ చేశాను. మీరు ఫ్రేమ్కి ఇలాగా సెట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ప్లెయిన్గా పోగులుగా రాకుండా ఇలా ప్లెయిన్గా పెట్టుకోండి. ఇలాగా మీరు ఫ్రేమ్లో ఫిట్ చేసుకున్న తర్వాత చుట్టూరు మనము క్లాత్ ఉన్నదాన్నంతా తీసుకుంటూ రావాలి. అలా అని ఒకేసారి ఒక్క సైడే లాగేయకూడదు. నేను వీడియోలో చూపించాను మీకు. ఇలాగ రెండుగా ఇలా మడత పెట్టుకుని లాగాలి. అలాగ కొంచెం కొంచెం మొత్తం ఫ్రేమ్కి అంతా చుట్టూరు లాక్కోవాలండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో కూడా పట్టు శారీస్కి అవి మనము శారీలో బ్లౌజ్ యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఫ్రేమ్ సెట్ చేసుకునే విధానం బట్టి కూడా మనకి వర్క్ అనేది వస్తుందండి. ఒకేసారి ఒకే సైడ్ పెట్టేసి మీరు లాగేశారు అని అంటే అది ఖచ్చితంగా మనం సూది నీడిల్ ఇలా పెట్టేటప్పటికి అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకోటి మనకి పర్ఫెక్ట్గా రాదండి. మీరు చుట్టూరు ఇలాగ క్లాత్ని అనేది స్లోగా చుట్టూరు తీసుకున్న తర్వాత అక్కడ మనకి స్క్రూ ఉంటుంది కదా, అది టైట్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇలాగా లాక్కోవాలి. ఇంకోటి ఇలా మేము నీడిల్ వేస్తే మీకు ఎలా అయితే ఫిట్గా ఉందో అలా ఉండాలి. ఫస్ట్లో మనకి స్టార్టింగ్ ఒక నార్మల్ టైలరింగ్ థ్రెడ్ ఇంకొకటి ఈ నీడిల్ ఉంటే సరిపోతుంది.
మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ హుక్ అనేది ఉంది కదా చివర, అది మనం మన వైపు పెట్టుకుని ఇలాగ నేను చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అది పైకి తీసేటప్పుడు సూదనేది వెనక్కి నుంచి కొంచెం తిప్పాలి. నేను చూపిస్తున్నాను చూడండి. మీరు సూది మనకి హుక్ అనేది మన వైపు పెట్టుకుని పైకి లేపేటప్పుడు మట్టికి బ్యాక్ సైడ్ తిప్పాలి. ఇప్పుడు నార్మల్ థ్రెడ్ తీసుకుని ఆ చివర కొంచెం ముడి వేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అది పైకి హుక్తో పైకి అలా లాగాలి. ఎందుకంటే మనం కింద నుంచి లాగుతాను కాబట్టి మీకు ముందే చూపిస్తున్నాను. అది కింద పెట్టుకుని ఆ హుక్ అనేది ఉంది కదా, దానితో నేను ఇందాక చూపించిన విధంగా అది పైకి లాగాలి. మీకు బాగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సేమ్ కింద దారాన్ని మనం కింద హ్యాండ్తో పట్టుకుని పైకి లాగాలి. మీకు ఈజీగా అర్థమవడానికి నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎలా ఉంటుందో కూడా ముందు చూపించబోతాను. ఆ హుక్ అనేది మన వైపు పెట్టుకుని పైకి లాగేటప్పుడు ఫ్రెండ్స్, పైకి లాగేటప్పుడు ఆ క్లాత్ దాకా వచ్చిన తర్వాత వెనక్కి తిప్పాలి దాన్ని. ఇక్కడ మీకు చూపిస్తాను. సేమ్ మీరు అలాగే ఇప్పుడు మన వైపే ఉండి హుక్ మీరు పైకి అలాగే లాగేశారు అని అంటే మొత్తం క్లాత్ అంతా పోగుపడిపోతుంది. ఇంకోటి ఆ హుక్ అనేది దారానికి పట్టేసుకుంటుంది. మీకు అలా లాగితే కూడా ఎలా వస్తుందో కూడా నేను మీకు చూపించబోతాను. నేను ఇక్కడ చూపించాను కదా, అలా ఈజీగా ఉండాలి మనకి పైన. అదిగో సేమ్ మనము మన వైపు పెట్టుకుని హుక్ సేమ్ అలాగే లాగేసామంటే అలా పోగుపడిపోతుంది ఫ్రెండ్స్ క్లాత్ అనేది. మనం ఈజీగా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ముందు మీకు అన్ని క్లాసెస్ నేను 1 by 1 అన్నీ పెడుతూ ఉంటాను స్లోగా. ఇలాగ కింద దారము పైన మనం లాక్కునేది చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉండాలి. ఇది వచ్చేసి మీకు ఫస్ట్లో మీరు స్టార్టింగ్లోనే మీరు చాలా చిన్న చైన్ స్టిచ్ అయితే వేయలేరు కాబట్టి పెద్దగానే నేర్చుకోండి ఫస్ట్లో. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టార్టింగ్లో కాబట్టి మీకు పెద్దగా చూపించాను. చిన్నగా వేస్తే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇక్కడ ఇంత చిన్నగా కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్రంట్ అయితే చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా మీకు ఎలా అయితే థ్రెడ్ పైకి వస్తుందో చూపించబోతాను. ఆ నీడిల్ అనేది కిందకి దింపిన తర్వాత మనం ఇంకో హ్యాండ్ కింద ఎలా అయితే పట్టుకుంటున్నామో అది మనం ఆ హుక్కి అలా తగిలించాలి దారాన్ని. ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఈ ఒక్క చైన్ స్టిచ్ వచ్చిందంటే మీకు మగ్గం వర్క్లు ఇదే బేసిక్ ఫ్రెండ్స్. ప్రతిదీ ఇక్కడ బీడ్స్, కట్ బీడ్స్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా మీకు ఈ చైన్ స్టిచ్లోనే ఆధారపడి ఉంటుంది. మొత్తం అంతా కింద నుంచి మీకు ఆ హుక్ చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అది కనిపించదు కూడా. అది ప్రాక్టీస్ చేసే కొలది వస్తుంది చాలా ఫాస్ట్గా. మీకు 1 వీక్ పట్టిన 10 డేస్ పట్టిన మొత్తం అంతా మీరు ఈ చైన్ స్టిచ్ మటి చాలా ఈజీగా మీకు ఫాస్ట్గా చేసేదాకా ఇది ఒక్కటి నేర్చుకోండి ఫస్ట్. ఆ హుక్ అనేది దారాన్ని తగిలించాలి. అది మనం పైకి ఆ క్లాత్ దాకా పైకి పెట్టినప్పుడు వెనక్కి తిప్పాలి. ఇప్పుడు దించినప్పుడు ఇందాక చూపించినట్టు హుక్ కిందకి దారం తగిలించిన తర్వాత పైకి వచ్చేటప్పటికి వెనక్కి తిప్పాలి ఫ్రెండ్స్. మీకు ఇంకా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఈజీగా అర్థం కావటానికి. ఈజీగానే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ మార్కర్ పెన్సిల్ ఫ్రెండ్స్. ఇదేంటి అని అంటే మనకి గ్లాస్ మార్కర్ అని అంటారు. ఇది అప్సరా బ్రాండ్ నుంచి తీసుకుంటున్నాము. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. ఫ్యూచర్లో మనకి ట్రేసింగ్ అది యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీకు స్టార్టింగ్లోనే స్ట్రైట్గా రాదు కాబట్టి ఈ పెన్సిల్ యూజ్ చేసి మీకు ఫ్యాబ్రిక్ పెన్సిల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం మనం రబ్ చేస్తే మనకి ఎరేస్ కూడా అయిపోతుంది. స్ట్రైట్ లైన్స్ ఇంకా షేప్స్ ముందు చెప్తాను, అవి కూడా మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ ఫాస్ట్గా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం
ఎక్కువ లెంత్‌తో చేసాం కదా! 1 ఇంచ్ గ్యాప్‌తో చిన్నగా చేశాను. ఇదొచ్చి జరీ థ్రెడ్ నేను ఫస్ట్‌లో చూపిచ్చాను కదా మీకు. దీంతో కూడా చేస్తే ఎలా ఉంటదో చూపిస్తాను. ఇదేంటంటే దీంతో మీకు ఈజీగా కనిపిస్తది కదా! పైకి థ్రెడ్ లాగేటప్పుడు అని చెప్పేసి. ఇదైతే మీకు ఇంకొంచెం బాగా కనిపిస్తున్నట్టుంది ఫ్రెండ్స్. ఇది పైకి మీరు లాగేటప్పుడు ఒక్కటే క్లాత్‌కి కిందని పైకి లాగిన తర్వాత క్లాత్‌కి టచ్ అయ్యేటప్పుడు సూదనేది మీరు వెనక్కి తిప్పాలి. ఇక్కడ మీకు బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ సూది నేను ఎలాగా తిప్పుతున్నానో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీకు అదే మెయిన్. మీరు మన వైపే హుక్ అనేది మన వైపే పెట్టుకుని పైకి లాగేటప్పుడు కూడా మన వైపు పెట్టారంటే మీకు తీసుకున్న థ్రెడ్ ఇంకొకటి క్లాత్ కూడా పోగులనేది పడిపోతది. ఇదొక్కటి మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. డౌట్స్ ఏమున్నా కూడా కమెంట్